అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి 7 కొడుకులు. వాళ్ళు వేటకెళ్ళారు. వాళ్ళు చేప తెచ్చారు. అంతా పాతగా నాన్న. బోళ్ళు సార్లు విని బోర్ కొట్టేసింది నాన్న. ఏదైనా కొత్తగా చెప్పు నాన్న. కొత్తగా చెప్పు నాన్న. నాన్న కొత్తగా చెప్పు నాన్న. నాన్న కొత్తగా చెప్పు నాన్న. అబ్బా చెవులో జోరేట్లాగా నస్పెట్. ఈ ఆగు, కొత్త కథ కదా. అనగనగనగా ఒక ఊళ్ళో ఒక ఈగ ఉందంట. థ్యాంక్స్. అవును, కొత్తగా ఏం చేస్తున్నావేంటి? నువ్వే చూడు. బాగుందే. ఏంటిది? ఏం బాగుంది, ఈ ఆటలో 2 హృదయాల్ని కలపడానికి ట్రై చేస్తున్నాను, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. దీని బదులు నన్ను మీ అన్నయ్యని కలపడానికి ట్రై చేయి, సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. నేనిక్కడ, ఆయన దుబాయ్లో. తొందరగా పడుకో, టైం 10 అయింది. వదినా, 4-5 ఇళ్లలో మాత్రమే కరెంటు పోయింది. కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయవా? బిల్లు కరెక్ట్ గా కట్టే వాళ్ళకే కరెంట్ కట్ చేస్తారు. And how many need a sister of educated. Hey, what's up? Hey, Nani, ఏంట్రా అలా వేస్ట్ చేస్తావేంటి? నన్ను నిన్నే. Hey, ఏంట్రా? Hey, what's happening, man? పిచ్చెక్కిందా నీకు? అలాగే వదినా. రే, నీకు నవ్వెలా వస్తుందిరా? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, తన వెనకాల పిచ్చోడ్లా తిరుగుతున్నావు. ఒక్కసారైనా పట్టించుకుందా? ఇప్పుడు ఇంత కష్టపడి తన గురించి నువ్వు లైట్ అరేంజ్ చేస్తే ఒక్క థ్యాంక్స్ చెప్పిందారా? కర్టన్ క్లోజ్. నా మీదున్న ప్రేమతోనే రా తన కర్టెన్ వేసింది. ఏంటి? అవునరా, తన కర్టెన్ వేసి ఉండకపోతే నేను రాత్రంతా ఇక్కడే వెయిట్ చేస్తానని తనకు తెలుసు. చీకటి, మంచు, చలి, నా ఆరోగ్యం పాడైతే తను తట్టుకోలేదురా. అందుకే తనకిష్టం లేకపోయినా మనసు చంపుకొని తలిపేసేసింది.